రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రకటన స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడని, దేని మీద నిలకడగా ఉండడని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆయన అపహాస్యం చేస్తుంటారు. ఆయనేమో ఎవరేమనుకున్నా లెక్క చేయను, నా దారి నాదే అని అంటూ ఉంటారు. అసలేమిటి ఈ తిరకాసు అంటే రామ్ గోపాల్ వర్మ ఏమంటారు? సినిమా అనేది ఒక ఐడియా, ఏదో ఒక ఆలోచన వచ్చి సినిమా చేద్దామనుకుంటాను. అది స్క్రిప్ట్ దశలో కానీ షూటింగ్ దశలో కానీ ఉన్నప్పుడు ఆ ఆలోచన నాకే ఎగ్జైటింగ్గా అనిపించకపోవచ్చు, లేకపోతే అంతకంటే మంచి ఆలోచన రావచ్చు. మనసు మారడం, మార్చుకోవడం అన్నది అందరికీ కామన్. శివాలో సైకిల్ చైన్ ఎపిసోడ్ నాకు అప్పుడు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. అదే ఇప్పుడు చాలా చైల్డిష్ థాట్లా అనిపిస్తుంది. నేను ఒక కళల ప్రపంచంలో బతుకుతాను. అందమైన అమ్మాయిలు, పవర్ఫుల్ హీరోలు, మంచి మ్యూజిక్, నా ప్రపంచమంతా ఇదే. డార్క్ రియలిజాన్ని ఎప్పుడు అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. డెడ్ బాడీని చూడడం నాకు అసలు ఇష్టం ఉండదు. మనీషా కొయిరాలా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. తనకు క్యాన్సర్ వచ్చినప్పుడు నేను చూడ్డానికి కూడా వెళ్ళలేదు. నా లైఫ్లో నాకు నచ్చిన బ్యూటీవి నువ్వు, అలాంటి నిన్ను హాస్పిటల్లో జుట్టు లేకుండా చూడలేనని ఒక మెసేజ్ పంపించాను. నా గురించి ఆమెకు బాగా తెలుసు కాబట్టి వెంటనే అర్థం చేసుకోగలిగింది. అలా నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. ఉదాహరణకు, లవ్ అనేది ఒక డ్రగ్ లాంటిదని అనుకుంటాను. తీసుకునేటప్పుడు హై లెవెల్లో ఉంటుంది, తర్వాత లో అయిపోతుంది. దాన్ని అదే హై లెవెల్లో కొనసాగించాలంటే ఆ ప్రేమికుల్లో హెవీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అది 99% మందికి ఉండదని నా ఫీలింగ్. అందుకే 99% ప్రేమలు బయట ఫెయిల్ అవుతుంటాయి. కేవలం సినిమాల్లోనే ప్రేమలు హిట్ అవుతాయి అంటారు వర్మ.